invite Wasim sir, the director of Nalanda Junior College, to come on to the stage to occupy his seat. To occupy his precious seat. I request all the dignitaries to occupy the distinguished seats. Now I request Sri Prasamani sir to address the gathering. అవతరణ రోజున మా బిడ్డలకందరికీ శుభాకాంక్ష. దేశభక్తి మీద పెంచుకోవాలి అపేక్ష. ఇటువంటి మహానుభావుల కోసం నిరీక్ష. మీ మాటలు మా బిడ్డలకు ఇచ్చాయి రక్ష. గురువులు ఇస్తున్నారు విద్యా భిక్ష. మీ మాటలతో తొలగిపోతున్న మనసులో ఏదైనా ఉంటే కక్ష అని చెప్పడానికి క్లాస్ కొట్టి ఇక్కడికి వచ్చారు. ఈ రోజున మాకు ఒక గొప్ప వరం కదిలొచ్చింది. ఎవరెస్ట్ శిఖరం. భవిష్యత్తులో బిడ్డ ఎలా ఉండాలో చెప్పాడు మొత్తం వివరం. మీరు రావడం మాకు పొట్టి శ్రీరాములు గారు ఇచ్చిన వరం. మీలాంటి వాళ్ళు తిరుగుతూ ఉండాలి బిడ్డలతో నిరంతరం. మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందాలి యువతరం. గర్విస్తున్నాం మేము అందరం, పులకిస్తుంది మందిరం. మీ మాటలంత సుందరం. మీరు బాగా విన్నారు అంటే మాకు ఒక విధమైన ఆవేదన. మా బిడ్డలకే మాకు ఆరాధన. మీకు తోడుగా ఉంటుంది ఎప్పుడు మా దీవెన. కానీ మీలో ఉందా లేదా సాధన? ఇంజనీరింగ్ పిల్లలు కొత్తగా చేయాలి శోధన పరిశోధన. గురువుల మాట పవిత్రమైన తల్లి లాలన. కారణం ఈ దేశానికి అవసరం రేపు మీ పాలన. ముసలంలో మేము కూర్చుంటాం అమ్మమ్మ. ఎండమూరి పేరు చూస్తుంటేనే నిజంగా భగవంతుడు గొప్పవాడు. వై యువతరం, ఏ ఎలా, ఎన్ నడుచుకోవాలి, డి ధైర్యంగా, ఏ ఎలా, ఎం మసలుకోవాలి అని చెప్పిన. యు అంటే ఉత్తమమైన, ఆర్ అంటే రియల్, ఐ అంటే ఇండియన్. అట్లా కొడుతూ ఉంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని. అదే తెలుగులో ఎండమూరి అంటే. ఎం అంటే ఎందరో, ద అంటే దగుతూ ఉంటే పిల్లల్ని, ము అంటే మూడ్లోకి మార్చిన, ఆర్ అంటే రియల్ ఇండియన్ ఎండమూరి. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికిన ఛాన్స్ అనే పాట అయినా, నల్లంచు తెలచీర అనే పాట అయినా, మళ్ళీ ఇది రోజు అనే పాటలు విజయాన్ని సాధిస్తే ఆ పాటకు మీరు రాసిన మాట చిరంజీవి లాంటి నటుడికి భవిష్యత్తు ఇచ్చారు మీరు ఆ పూట. ఇప్పటికీ గుర్తుంచుకుంటాం ఆ పేట. ఆ విజయాల్లో మీకుంది వాట. మీరిచ్చారు అటువంటి అందాల బాట. అందుకే ఈరోజు గడుపుతున్నాం మీతో ఈ పూట. పరిగెత్తి వచ్చాను దామిశెట్టి వారి పేట. 4 మాటలతో చెప్తాను ఇంకా. యాంత్రికమైన జీవితంలో ఉన్నారా, ప్రశాంతంగా ఉన్నారా? చదివేటప్పుడు నేను దానికి సారి చెప్పిన ఒక్కొక్క మాట. మీరు ఫస్ట్ క్రియేట్ ఎ కాన్సంట్రేషన్ టు లిజన్ వాట్ ది మాస్టర్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ ది డయాస్ అబౌట్ ది సబ్జెక్ట్. బట్ యువర్ థింకింగ్ ఈజ్ ఆన్ మూవీస్, ఆన్ క్రికెట్, ఆన్ సంథింగ్. భారతదేశం ఓడిపోయింది. ఏమైందా పంపం? అదేమన్నా యుద్ధమా?
గెలుపు ఓటమి సహజం. ఒకప్పుడు గెలిచాం, ఇప్పుడు ఓటమిలో గెలుస్తాము. గెలుపు ఒక్కటే కాదు పిలుపు, ఆ ఓటమిలో కూడా ఉంది ఒక మలుపు. ఆ ఓటమి తీస్తుంది హృదయ తలుపు, గెలవాలని ఇస్తుంది తలుపు. నమ్మితే చేయగలుగు. ఫస్ట్ సెమ్ ఫెయిల్, సెకండ్ సెమ్ ఫెయిల్, థర్డ్ సెమ్ ఫెయిల్. ఫెయిల్ కూడా ఒక స్టైలు. కానీ ఫిఫ్త్ సెమ్ వచ్చేటప్పటికి మొత్తం సబ్జెక్ట్ అయిపోవాలి. సిక్స్త్ సెమ్లో సింగిల్ స్టేట్మెంట్ రావాలి. అంటే నీ సబ్జెక్టు మీద నీకు ఎలా ఉందో చెప్పాలి కరెస్పాండెంట్. కారణం మేము మీకు రెస్పాండెంట్. ఒక గర్వంగా చెప్తున్న ఉపాధ్యాయులు మేమందరం మీ మీద డిపెండెంట్, మీరేమో ఇండిపెండెంట్. మీరు ఎప్పుడు అవుతారు కమాండెంట్. లెక్చరర్లు మీకు టెనెంట్, మేము ఇస్తున్న విద్యాన్ని రెండు. మరి నువ్వు సినిమాలో క్రికెట్తో చేస్తున్న స్టెంట్. ఇంకెందుకు గవర్నమెంట్ కడుతుంది పేమెంట్. క్యాచ్ చేశారు పాయింట్. చదువుకో, విపరీతంగా చదవకు. నాకు మీ అందరి యొక్క ఇంత గొప్పవాళ్ళంటే సార్, ఈ బిడ్డలకందరికీ పదవి కన్నా బాగా వచ్చిన తర్వాత పాప వచ్చినా ఇంత మంచిది చెప్పచ్చు. కారణం క్యాలిక్యులేటర్లకు మంచిది సార్ ప్రభుత్వం. వాళ్ళ మైండ్ను పనిచేయాలి. ఎక్కాల పుస్తకం దాంతో ఎక్కాలా ఇట్స్ లాడర్. మీరు డిపెండెంట్ ఆన్ క్యాలిక్యులేటర్ ఫర్ ఎవ్రీ ఆన్సర్. 18, 10, 28, 24, 52లో సగం వచ్చి 26, 26 2 శాత భాగాలిస్తే 13, 13లో సగం 6:30, 6:30 1 కలిపితే 7 ముక్కాలు, 7 ముక్కాలు 50 కలిపితే 57 ముక్కాలు అని చెప్పాల్సిన స్పీడు. దాన్ని నువ్వు చేసుకోవాలి గైడు. గురువు గారు ఎప్పుడు ఉంటారు సైడు. మరి ఎలా ఉంది నీ లీడు? సబ్జెక్టు ఎలా చేసుకుంటున్నావు ఫీడు? నిన్ను నువ్వు చేసుకుంటున్నావు గైడు. నువ్వు చదివితే నిన్ను ఎవరు చేయలే లీడు. అందుకే వచ్చావు ఈ ఫీల్డ్. డిబిఎస్ ఇన్స్టిట్యూట్ తెచ్చుకుందా షీల్డ్. 24 గంటలు కనిపిస్తుంటుంది ఆ ఫేసు. తను ఎప్పుడు ఫీల్ కాడు బాసు. మీకు రావాలని కోరుకుంటాడు మంచి డేసు. మీరు లేకపోతే ఏం చేద్దాం మేము క్లాసు? మేము ఎవరితో పెట్టుకోవాలి క్లాషు? గురువు ఎప్పుడు కాడు ర్యాషు. అటువంటి గురువు మీద తిరగబడితే నీళ్ళే స్మాష్. మీకోసం పెద్దలు కడుతున్నారు క్యాషు. చదవకపోతే మిగిలేదు యాషు. అవునా కదా సురేష్? చదివేటప్పుడు డేరు, నిన్ను నువ్వైతే తీసుకో కేరు. నీ చదువు టైంలో కొంచెం స్పేరు. చదువు అంటే అనుకోవద్దు బోరు, అది నీళ్ళొచ్చే బోరు. నీ వల్ల గర్వించాలి కావాలనే ఊరు. చెప్తుంటే చూడు మాటలు ఎలా ఊరు. కష్టపడితే విజయాలు సాధించి తీరు. గురువులు బిడ్డలు ఎవరు చేయలేరు వేరు. గురువులు మీకు వేస్తున్నారు వేరు. మరి చదువుతో ఎందుకు చేయరు పోరు. గురువుల కష్టాన్ని ఎవరు మర్చిపోరు. ఆ గురువుల యొక్క విజయాలు సాధించి తీరు. అవునా కదా సుధీరు? ఎవరా చెప్పులు కొడుతుంది? నా కులపొళ్ళ, నా మతపొళ్ళ, నా భారతీయుల? ఏదా దేశభక్తి? ఇది నీ దేశం. చదువు మీద ఎందుకు ద్వేషం? ఏం గురువులు మేము చెప్పకూడదా దోషం? మేము ఎప్పుడు చదువులో చేయమే మోసం. మీకు గురువు అనేది దిగుతాం మీసం. అది భగవంతుడు మాకు ఇచ్చిన అవకాశం. మా బిడ్డల బతుకుండాలి సంతోషం. మరి మీలో స్వార్థం ఉన్నది ఏ దేశం? గురువులు మేము బతికైతే మీకోసం కావాలంటే ఒక ఉపవాసం తీసుకుంటాం, సన్యాసం చేయిస్తాం, అభ్యాసం. అది మీతో ఉన్న సహవాసం. దాన్ని వేస్తున్నాం ఉపన్యాసం. అక్షరంతో చేయాలి స్వారీ. డిబిఎస్ అంటే సృష్టించాలి ఒక స్టోరీ. చదువు లేకపోతే మన భవిష్యత్తు మనమే కట్టినట్టు కోరి. అందులో చదువులకు దూసుకుపోతున్నారు ప్రతి నారి. వీళ్ళకి సంధించిన ఒక వింటి నారి. మీరేమో చదవకుండా అంటున్నారు ఆయన సారీ. అందుకని చదవమని చెప్పడానికి వచ్చారు శ్రీ అన్నమూలి. జాగరూకతతో డిబిఎస్ అంటేనే ధైర్యంగా భారతదేశపు స్వతంత్రాన్ని కాపాడే ఇన్స్టిట్యూషన్. పిల్లల భవిష్యత్తు వెన్ను తట్టి ఆ కీర్తిని నిలబెట్టి నిన్ను విద్యలో చేయాలన్నాడు జగచ్చట్టి. అందులో ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాధించాడు శ్రీరాములు పొట్టి. మీకోసం కష్టపడుతున్నాడు దామిశెట్టి. మరి ఈ విద్యార్థులు సుళ్ళు కబుర్లు, సెల్లు కబుర్లు తప్పు. వాట్సాప్లో ఫేస్బుక్ జెంటల్మెన్, యు లిసన్ ఆర్ నాట్ లిసన్, దట్ ఈస్ యువర్ చాయిస్.
డోంట్ క్రియేట్ అన్నెసరీ నాయిస్. మీరు మీ వల్ల మేము అన్నం తింటున్నాం సార్. ప్రిన్సిపల్ గారు, ఇట్ ఈస్ ప్రౌడ్. మీరు కడుతున్న ప్రతి గవర్నమెంట్ మీ తరఫున అకౌంట్లో వేస్తున్న డబ్బులో మా కష్టానికి ఇచ్చే శాలరీతో మేము మా కుటుంబం ఒక మెతుకు. మీరు లేకపోతే మాకేముంది బతుకు. మీ దయ మేము వచ్చేస్తున్నాం చెప్పడానికి గర్వం, చాలా గర్వం. స్టూడెంట్, డెఫినేషన్ ఆఫ్ స్టూడెంట్ సార్. ఎస్ అంటే శ్రమకి, టీ అంటే త్యాగానికి, యు అంటే యూనిటీకి, డి అంటే దేశభక్తికి, ఈ అంటే ఎడ్యుకేషన్కి, ఎన్ అంటే న్యాయమైన, టీ అంటే తీర్పిచ్చే బిడ్డే సార్ స్టూడెంట్. అది మీద కామెంట్. మేము జాగ్రత్తగా ఇస్తున్నాను మేనేజ్మెంట్. మీరు ఎలా తీసుకుంటున్నారు ట్రీట్మెంట్? చదవడం అనేది సెంటిమెంట్, చదువు లేకపోతే భవిష్యత్తుకు పనిష్మెంట్. ఇక లెక్చర్లో మాకెందుకు ఇక్కడ అపాయింట్మెంట్? మనసులో పక్కన పెట్టేసి జాగ్రత్తగా 5 ఏళ్ళు అడవులకు పోయారు. 12 ఏళ్ళు అడవుల్లో తిరిగారు. 1 ఏడు అజ్ఞాతవాసం చేశారు. విజయాన్ని సాధించి పాండవులు కురు సామ్రాజ్యాన్ని ఏలారు. అడవికి వెళ్ళాడు. 13 ఏళ్ళు భార్యతో హాయిగా ఉన్నాడు. 14వ సంవత్సరంలో రావణాసురుడు ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోవడం కూడా రావణాసురుడు తప్పు కాదు. గీత దాటంటే దాటింది సీతమ్మ. గీశాడు గీత, దాటింది సీత. ఎత్తుకుపోయాడు లంకాపురి నేత. అది రాముడికి గుండెపోత, కోటాడు సముద్రంలో ఈత. చాలా ఒకేడు పడింది వాళ్ళ కుటుంబానికి పోత అని చెప్తున్నాడు మనీ అన్నదాత. పురాణాలు చెప్తూనే ఉన్నాయి. సీతమ్మ చెప్పిన మాట వినకుండా గీత దాటితే ఎంత కష్టాలు పడ్డాయి. ఏదో జారి పడ్డాడు. పడ్డంత మాత్రాన పక్కపక్క నవ్విన ద్రౌపది వల్ల 18 లక్షల మంది చచ్చిపోయారు. జారి పడ్డాడు సుయోధనుడు, మానాభిమానగరుడు. దానికి ఎందుకు పక్కపక్క? ద్రౌపది నవ్వింది బెక్కబెక్క. వెంటనే పగలన్నారు టకటక. వెంటనే దూరం ఆడారు చకచక. ఏది ఎప్పుడు ఎలా మసలాలి అనేది జాగ్రత్త. I request you once again, give respect to the voice of the lecturer. Give great respect to non-teaching staff. They are a bridge. అటు విద్యార్థుల భవిష్యత్తుకి, ఉపాధ్యాయుల భవిష్యత్తుకు ఒక వారధి. మా ఇద్దరిని నడిపించే సారథి వాళ్ళే. మాకున్న పెన్నిది. ఆ నాన్ టీచింగ్ స్టాఫ్ తరగని నిధి. వాళ్ళని గుర్తించడం మీ విధి. మీరు గవర్నమెంట్ అకౌంట్లో వేసే డబ్బులు కాలేజీకి కట్టాల్సిన నిరంతరంగా కట్టాలి. దట్ ఈస్ మనీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. వాట్ ఈస్ ది నీడ్ టు బెగ్ యూ? వాట్ ఈస్ ది నీడ్ టు బెగ్ యూ టు పే ది మనీ? గౌరవనీయులు శ్రీ నలంద డైరెక్టర్ గారు వచ్చారు. ఎంత జాగరూకతగా బిడ్డల భవిష్యత్తుకు, వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. మేమేం చేశాము నేరం? చదువులో చెప్తున్నామే సారం. ఈ 5 ఏళ్ళు అయిపోతే సంపాదించుకుంటారు ఆహారం. బిడ్డల భవిష్యత్తే కదా మా వ్యవహారం. మేనేజ్మెంట్ సమస్యలు చేస్తుంటే పరిష్కారం. గురువులను అడిగితే నీ మాటలు చేయలేదే తిరస్కారం. మీ తల్లిదండ్రులు మాకు ఇచ్చారు అధికారం. మీ తల్లిదండ్రుల కన్నా మాకే మీ మీద ఎక్కువ మమకారం. మీ భవిష్యత్తుకు మేము ఇస్తున్నాం ఆకారం. మరి మీరెందుకు పడుకుంటున్నారు చదువు భారం? చదువు దగ్గర ఎందుకు పెడుతున్నారు బేరం? వేసిన అమౌంట్ వేసినట్టు అకౌంట్లో వేయకపోతే ఎంత ఘోరం? ఎందుకు బిడ్డ చేస్తున్నాడు ఆ నేరం? సమస్యలతో చేస్తాం పరిష్కారం. దయచేసి మమ్మల్ని గుర్తించమని మీకు నమస్కారం. మాకు మేనేజ్మెంట్ 10వ తేదీ 15వ తేదీ ఆ నెల జీతాలు ఇవ్వలేదంటే మేము అడగటాలి. ఎందుకంటే మీరు డబ్బు కట్టాలి అకౌంట్లో. సో యూ మస్ట్ కోఆపరేట్ విత్ ది ఇన్స్టిట్యూషన్ ఫర్ యువర్ గ్రేట్ ఫ్యూచర్. ద స్టాఫ్ ఈజ్ యువర్ వాచర్. బట్ వైర్ ఈజ్ యువర్ హానర్? How to stand this banner? How to pay the salary by honor? Try to understand the correct manner. చాలా జాగ్రత్త. జాబ్ అంటే ఏం చెప్పండి అసలు? జేఓబి జాబ్ అంటే ఏం చెప్పండి అనుకున్నాను నేను. జీవితానికి ఒక భద్రత. జే అంటే జీవితానికి, బి అంటే ఒక, బి అంటే భద్రత ఇచ్చే పని అని చెప్తున్నాడు ఈ మణి. కనుక నేను అసలు ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా సార్? ఒక్కొక్క ప్రొఫెసర్ గారు ఆయా బోధనలో ఒక్కొక్క రకమైనటువంటి ఆ టీచింగ్, దాన్ని అసలు బెటర్ చేస్తున్నారో తెలియదు. వాచింగ్ ఏముంటుంది సార్ ఆ మ్యాచింగ్? అసలు నాకైతే వాళ్ళ చూస్తే ఒక రీడింగ్ అసలు ఎలా వస్తుంది వాళ్ళకి ఆ థింకింగ్. మీరేమో పెట్టుకోబోతున్నారు లింకింగ్, మీరేమో సెల్ ఫోన్లో టాకింగ్, ఇంకా మీ క్లాసులు ఎట్ట టేకింగ్.
అందుకే ఏదో చెప్పి బయటకు వాకింగ్. విశేషం సార్, మా ఉపాధ్యాయ వర్గం అంతా కన్నీళ్ళు పెట్టుకుంటున్నాం రోజు. ఎందుకని సార్ ఇంకొకసారి చెప్తారా అడిగే స్టూడెంట్ లేదు సార్. చాలా బాధాకరం సార్ మాకు అది మాకు చాలా బాధాకరం సార్. ఇంకొకసారి చెప్పండి. నేను మన కాలేజీలో ఒక లెక్క భయంకరంగా తప్పు చేశాను. చేసినట్టు నాకు తెలుసు, కానీ నా ఏజ్ ఒక కవరేజ్. నేను ఏమి అడిగినట్టు వెళ్ళాను. పక్కన స్టూడెంట్స్ సార్ నేను తప్పు చేశాను సార్. నేను తప్పు చేశాను ఎందుకంటే మీరు హోంవర్క్ చేస్తారా లేదా టెస్ట్ అన్నా. వీడియో అన్నప్పుడు హ్యాపీ నవ్వుకున్నాను. నా తప్పును వాడు పట్టాడంటే నా సబ్జెక్టు మీద వాడు ఎంత గురి పెట్టుకొని ఉండాలి. నేను ఓడిపోయా. ఎంత గర్వం చాలా మాట చెప్పుకోవడానికి. వాడి ముందు నేను ఓడిపోయా. ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ ఇస్ టోటలీ రాంగ్ సార్ అన్నాడు. యా అంటే వాడు ఇంటి దగ్గర ఎంత జాగ్రత్తగా చదువుకుంటాడు. మరి మీరు హోంవర్క్ చేస్తున్నారా? వాడెవడో రంగులు కొట్టలేదు వాడు అలా వాళ్ళు. ఆ సినిమా ఎప్పుడు విడుదల? ఆరు ఇంకా రిలీజ్ కాలేదు మామ. వినవా? జనవరి 7 విడుదల. ఎవరురా మామ? కలిగించా మామ. నేను మామ మాస్టర్ మణి. మామ అంటే అమ్మాయి చెప్పలేదా? ఆయన కలలు కన్నాడు. ఏదో 4 నవలలు రాసుకుంటూ పంపిస్తూ ఏదో. నేనంటే ఎవరో ప్రపంచానికి తెలియాలి. హూ ఇస్ మిస్టర్ వీరేంద్రనాథ్ అది ప్రపంచానికి తెలియాలని ఆయన పడ్డ కష్టం నాకు తెలుసు. వాళ్ళ తమ్ముడుగా ఉన్నారు కాకినాడలో డాక్టర్గా మెడికల్ కాలేజీలో. ఆయన సూపర్ మ్యాన్ సార్. మీ కుటుంబాన్ని ఫర్గెటింగ్ మై లైఫ్. వాళ్ళంతా ఏదో పెద్ద గొప్పగా వచ్చారు. కష్టపడి కింద స్థాయి నుంచి ఏ రోజు తిన్నారో, ఏ రోజు తినలేదో, ఏ రోజు డబ్బులున్నా, ఏ రోజు డబ్బులు లేవు, అయినా సరే ఒక గమ్యం. కాలేజీలో మా మాస్టర్ గారు పాఠం చెప్తుంటే నేను ఎప్పుడు లెక్చరర్ అవుతాను, నన్ను చూసి కూడా స్టూడెంట్స్ నమస్తే సార్ ఎప్పుడు అంటారని నేను లెక్చరర్ కోసమే చదివాను. ఒక గోలు. అది లేకపోతే ఏముంది నీకు మేలు? నువ్వు ఎందుకు కావట్లా ఫీలు? అది కావడం లేదనుకో అవుతున్నావు ఫెయిలు. చదువుతుంటేనే కదా స్టైలు. ఆ చదివే నీకు ఒక ట్రైలు. నువ్వు కట్ చేసుకున్నావు నీ టైలు. నువ్వు నిరంతరం చేయాలి డ్రిల్లు. చదువుతుంటే తెలుస్తుంది ఆ థ్రిల్లు. దాని పేరు డెవలప్మెంట్ ఆఫ్ స్కిల్. దాని మీద కూడా మీకు ఎందుకు కుళ్ళు? అసలు ఇంటి దగ్గర పుస్తకాన్ని చూస్తున్నా మీ కళ్ళు. ఇప్పటికన్నా కళ్ళు తెచ్చుకొని ముందుకు వెళ్ళు. దగ్గర పెట్టుకొని నీ ఒళ్ళు. కాసేపు ఆపేసి నీ సెల్లు. I have the right to express my view, my opinion before you from this dais. నేను ఎప్పుడు సార్ వీరేంద్రనాథ్ గారు పిల్లలది తప్పు అని నేను ఎప్పుడు మేమే వస్తున్నాం, పాఠం చెప్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఈ దేశం ఏంది, ఈ ప్రపంచం ఏంది, రాముడు ఎవరు? ఇప్పుడు ఎవరు కోటీశ్వరులు అన్నీ చెప్తున్నారు. రాముడు భార్య అంటే రాముడు భార్య జనమహారాజులు మాకు తెలుస్తారు. అసలు పక్కన తోళ్ళాడు తెలియదా? పురాణాలు తెలియదా? ప్రతి ఒక్కరూ భగవద్గీత చదవాలి, ప్రతి ఒక్కరూ ఖురాన్ చదవాలి, ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలి. ఒక 2 అక్షరాలు చదివితే ఆ విలువ తెలుస్తుంది. దైవభక్తి. చదువుకునేటప్పుడు చెప్పులు వేసుకోకుండా చదువుకోవాలి. తరగతిలో రాగానే చెప్పులు వదిలేసి కూర్చోవాలి. మా గురువులు నేర్పించారు, పెద్దలు నేర్పించారు. చిన్నప్పుడు మీ స్కూల్లో కూడా చెప్పులు వదిలేగా లోపలే పోయింది. అవునా కదా? అప్పుడే పెద్దోడారా? ఆడపిల్లలు ఈ ప్రపంచం దూసుకుపోతున్నది మీ వల్ల. మీ పరుగుల్లో ఎవరు ఆగలేకపోతున్నారు. నేను ఒక జాబ్ అయితేనే నాకు మ్యారేజ్, నాకు జాబ్ ఉన్న తర్వాతే మ్యారేజ్ అని తల్లిదండ్రులు ఎదిరిస్తున్నారు. సుళ్ళు కబుర్లతో, అనవసరమైన కబుర్లతో కాలం చేయదు వృధా. చదువుకుంటూ ముందుకు పద. చదువు లేకపోతే జీవితం వ్యధ. చదువుకోపోతూ ఉండు సదా. అది ఒక అమృతపు సుధా. ఇక నేను మాట్లాడటం వృధా. తెలుసుకొని ఈ అపూర్వ అవకాశాన్ని యండమూరి వీరేంద్రనాథ్ గారి సమక్షంలో మాకు అందచేసిన మా బిడ్డలకి కలలు. అన్న ఎన్టీఆర్ చుట్టానికి మద్రాసుకు పోయి వాకిట్లో పండుకొని తెల్లవారు 6 గంటలకు ఆ అందగాన్ని చూసి కావలికి వచ్చి మా ఫ్రెండ్స్ అందరూ మా అదృష్టవంతుడనే మా అమ్మ
నా బిడ్డని కిటికీ కట్టేసి కొబ్బరి పుల్లలు చీపులతో కాపా కొట్టేసి ఇంటికి మారేసింది. అక్కినే నాగేశ్వరరావు ఎట్లుంటాడో తెలియదు. ఆయన నాగేశ్వరరావు గారితో ఉదయం కూడా టిఫిన్, అన్నగారితో సాయంత్రం కూడా భోజనం చేసిన అదృష్టం ఉంటుంది. సినిమా వాళ్ళు ఎట్లుంటారో తెలీదు, 5 సినిమాలు నటించిన వాళ్ళు. నంది అవార్డు ఎట్లుంటారో తెలీదు, నంది అవార్డు జ్యూరీ మెంబర్ని. ఇది మా గొప్పతనం కాదు, బిడ్డలు మీరు ఇచ్చిన భిక్ష. చెయ్యెత్తి దండం మీరు చెప్పిన మాట. బిడ్డలు మీరు ఇచ్చిన భిక్ష. మీ వలన మేము, మీ వలనే DPS మేము. ఇటువంటి మహానుభావులు పిల్లలు వాళ్ళ స్కీము. అసలు వాళ్ళ మీ భవిష్యత్తు వాళ్ళకి ఎప్పుడు ఒక డ్రీము. కారణం అన్నదమ్ములిద్దరు ఒక టీము. మీకేం చెయ్యాలని వాళ్ళు నవ్వుతున్న ఫ్లేము. కారణం మీరు తెచ్చారు మాకు విజయాల ఫ్లేము. అది మాకున్నటువంటి స్కీము. ఇక జాగ్రత్తగా ఆడండి మీ గేము. అది నేను చెప్తున్నటువంటి అందమైనటువంటి ఒక ఫ్రేము. ఇక నేను అయిపోతా సార్ కాము. అది తెలియజేస్తూ ఎక్కువ అభిష్టానికి మీకు చక్కగా కాపాడు. నాట్యమాడనిది లోకపావని అయిన ఆకాశ గంగకు జన్మ కారణమైన స్థానమితి. పతి శాపమున రాతి బండయై పడి ఉన్న ఇంటికి నిరూపమిచ్చనిది. అలతి విక్రమహోగ్ర దివ్య రూపాన నిఖిల లోకముల నిండనిది. జానకీ దేవిని చుచు జనకరాజు కనక పాత్రమున పన్నీట కడిగనిత్తి. అట్టి నీ పాదయోజనయో నాదు కఠిన దేహము తాకంగ కదనేమో తారక బ్రహ్మనామా ఓ దండరామా. కాపాడండి. మాతృభాష ఎవరికి లేదు ధ్యాస. ఇంగ్లీష్లో పడుతున్నారు ఆశ, ఇంగ్లీష్ అనుకున్నారు శ్వాస, ఇంగ్లీష్ రాకపోతే ఏదో అనుకుంటున్నారు అడియాస, ఇంగ్లీష్ అనుకుంటున్నారు మూస. అది ప్రతి వేదిక మీద నేను కూసా, ఇంకెంతతో నేను నూరు కూసా. బోలో భారత మాతాకి.